హలో ఎవ్రీవన్. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి. సో ఈరోజు డే 1 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్. నార్మల్గా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ స్టార్ట్ చేయాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ తెలిసి ఉండాలి. అండ్ బేసిక్స్ వచ్చేసి మనకి నార్మల్గా ఆల్ఫాబెట్స్ తెలుసు, A to Z ఆల్ఫాబెట్స్ మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాయి. వాటికి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో నంబర్, ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నంబర్ కోడ్ ఉంటుంది. అండ్ ఆ నంబర్ కోడ్ వచ్చేసి ఏకి వచ్చేసి 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5. సో అలా అప్ టు Z 26 మనకి నంబర్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ నంబర్ కోడ్ని బేస్ చేసుకొని మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే కంపల్సరీ మనకి నంబర్ కోడ్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. సో ఇవి మనకి గుర్తుపెట్టుకోవడం అనేది ఏం షార్ట్ కట్స్ ఉండవు. సో మనం నార్మల్గా ఆల్ఫాబెట్స్ ఎలా అయితే చదువుకుంటామో వాటి ఆర్డర్ బట్టి మనం నంబర్ అనేది గుర్తుపెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపోజిట్ పెయిర్స్. మనకి ప్రతి ఆల్ఫాబెట్కి ఒక ఆపోజిట్ పెయిర్ ఉంటుంది. అండ్ లైక్వైజ్ ఎలా అంటే ఏకి ఆపోజిట్ పెయిర్ Z, బికి ఆపోజిట్ పెయిర్ Y, సికి X. లైక్వైజ్ మనకి అలాగా Mకి ఆపోజిట్ పెయిర్ N. సో ఇట్లా మనకు ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క ఆపోజిట్ పెయిర్ ఉంటుంది. అండ్ ఈ ఆపోజిట్ పెయిర్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఆపోజిట్ పెయిర్ మీద బేస్ చేసుకుని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఈ ప్యాటర్న్లో రాయడానికి రీజన్ ఏంటని చెప్తా అన్నాను కదా, దానికి రీజన్ ఏంటంటే నేను ఈ రాసిన ప్యాటర్న్లోనే మనకు ఆపోజిట్ పెయిర్స్ అనేవి ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను కొన్ని కోడ్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో ఈజీగా స్ట్రైక్ అవుతుంది మీకు ఏ ఆల్ఫాబెట్కి ఆపోజిట్ పేర్ ఏంటనేది. సో ఆపోజిట్ పేర్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రెసెంట్ నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, మీకు అవి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో మీకు వెంటనే ఒక ఆల్ఫాబెట్కి ఆపోజిట్ పేర్ ఏంటనేది వెంటనే స్ట్రైక్ అయ్యి మీరు ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ పేర్ వచ్చేసి A అండ్ Z. A అండ్ Z మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక వర్డ్ జూమ్ యాప్. జూమ్ యాప్ అనే వర్డ్లో జూమ్లో ఫస్ట్ లెటర్ Z అండ్ యాప్లో ఫస్ట్ లెటర్ A. సో మీరు ఇలా Z అండ్ A రెండు ఆపోజిట్ పేర్ అని చెప్పి ఆ వర్డ్ బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ BYకి వచ్చేసి యంగ్ బాయ్. యంగ్ బాయ్లో Y అండ్ B రెండు ఆపోజిట్ పేర్స్. సో ఈ వర్డ్ గుర్తుంటే మీకు Y అండ్ B ఆపోజిట్ పేర్ అనేది స్ట్రైక్ అవుతుంది ఎగ్జామ్ టైం. నెక్స్ట్ వచ్చేసి C అండ్ Xకి జెరాక్స్ కాపీ. ఈ వర్డ్లో X అండ్ C ఆపోజిట్ పేర్ అనేది మీకు స్ట్రైక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి D అండ్ W. D అండ్ Wకి మనకి గుర్తుండే వర్డ్ ఏముంది, మనకు బాగా తెలిసిన వర్డ్ డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్లో D అండ్ W. నెక్స్ట్ ఈవీ పేరుకి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్. నెక్స్ట్ FU వచ్చేసి ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ GTకి వచ్చేసి షార్ట్ కట్ వర్డ్ గ్రాండ్ టెస్ట్. అండ్ అలాగే నెక్స్ట్ H అండ్ Sకి వచ్చేసి హై స్కూల్ అనే వర్డ్లో మనకి ఈజీగా H అండ్ S అనేవి స్ట్రైక్ అవుతాయి కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి I అండ్ R. IRకి మనకి ఈజీగా గుర్తుండే వర్డ్ ఇండియన్ రైల్వేస్ అనగానే మీకు ఈ ఆపోజిట్ పేర్ ఈజీగా గుర్తొస్తుంది I అండ్ R అనేది. నెక్స్ట్ వచ్చేసి JQకి వచ్చేసి మనకి ఈజీగా గుర్తుండే వర్డ్ జాక్ అండ్ క్వీన్లో J అండ్ Q రెండు ఆపోజిట్ పేర్ అని చెప్పి మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది కదా. నెక్స్ట్ K అండ్ Pకి నార్మల్గా మనం మన ఫేమస్ సెలబ్రిటీని తీసుకుందాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. సో అతని నేమ్ బట్టి ఫస్ట్ వర్డ్స్ చూసుకుంటే పవన్లో P, కళ్యాణ్లో K. సో P అండ్ K ఈ రెండు కూడా మనకు ఒక ఆపోజిట్ పేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి L అండ్ Oకి ఓవర్లోడ్ అనే ఒక వర్డ్ తీసుకున్నాం. ఓవర్లో O, లోడ్ అనే దాంట్లో L. O అండ్ L రెండు కూడా ఆపోజిట్ పేర్. నెక్స్ట్ M అండ్ Nకి మిడ్ నైట్ అనే ఒక వర్డ్ తీసుకున్నాం. సో మిడ్ నైట్ మనం గుర్తుపెట్టుకుంటే M అండ్ N ఆపోజిట్ పేర్ ఈజీగా మనకు గుర్తొస్తుంది, స్ట్రైక్ అవుతుంది ఎగ్జామ్ టైం. అండ్ మనకి LO అండ్ VE రెండు ఆపోజిట్ పేర్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి కామన్గా ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనకి అందరికీ తెలిసిన వర్డ్ లవ్ అనే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్లో మనకి రెండు ఆపోజిట్ పేర్స్ ఉన్నాయి, అవి వచ్చేసి LO ఒకటి, VE ఒకటి. సో ఈ రెండు ఆపోజిట్ పేర్కి కామన్గా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే లవ్ అనే వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రెండు పేర్స్కి సపరేట్గా మీరు గుర్తుపెట్టుకుంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్ పెయిర్స్ వెంటనే స్ట్రైక్ అవ్వాలంటే ఇంకొక లాజిక్ కూడా ఉంది. అది వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ఆపోజిట్ పెయిర్ ఆల్ఫాబెట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు 27. అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ కోడ్ వచ్చేసి ఆల్ఫాబెట్ కోడ్ 1, జెడ్ యొక్క ఆల్ఫాబెట్ కోడ్ 26. సో మనం నార్మల్గా రెండింటిని యాడ్ చేద్దాం. 1 + 26 చేస్తే 27 వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆపోజిట్ పేర్ ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్ కోడ్ ఎప్పుడు యాడ్ చేస్తే ఎప్పుడు ఆల్వేస్ 27కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఒక ఆల్ఫాబెట్ కోడ్ తీసుకుంటే దాని ఆపోజిట్ పేరు ఎలా కనిపెడతాం, 27లోంచి ఇచ్చిన ఆల్ఫాబెట్ నంబర్ కోడ్ అనేది మైనస్ చేస్తే మనకి దాని ఆపోజిట్ పేరు నంబర్ కోడ్ అనేది ఈజీగా వస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఇచ్చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెచ్ అనే వర్డ్ తీసుకుందాం, అదే ఆల్ఫాబెట్ తీసుకుందాం. హెచ్ యొక్క ఆల్ఫాబెట్ కోడ్ ఎంత, 8. దీనికి ఇప్పుడు మనకు ఆపోజిట్ పేరు కావాలంటే 27 - 8 చేస్తాం. 27 - 8 ఎంత, 19 కదా. సో 19 అనేది ఏ ఆల్ఫాబెట్ కోడ్, ఎస్. సో వెంటనే మనకి ఏం స్ట్రైక్ అవుతుంది, హెచ్ యొక్క ఆపోజిట్ పేర్ ఆల్ఫాబెట్ ఏది, ఎస్. సో ఎస్ ఈక్వల్ టు 19. సింపుల్గా సో మనకి ఇలా కూడా మనకి ఒక ఇచ్చిన ఆల్ఫాబెట్కి ఆపోజిట్ పేర్ ఏంటనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో అదే కాన్సెప్ట్ మీద ఇప్పుడు మనం బేసిక్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి RUT = TCV అని ఇచ్చాడు కదా మనకు క్వశ్చన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని నుంచి దీనికి వాడు లాజిక్ ఏమి ఇచ్చాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో RTకి రిలేషన్ చూసుకుంటే మనకి R కోడ్ ఎంత, 18, T కోడ్ 20. సో మేబీ లాజిక్ ఏమై ఉంటుంది, +2 అయి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏ ఆల్ఫాబెట్ కోడ్ ఎంత, 1, C ఆల్ఫాబెట్ కోడ్ 3. సో దీనికి కూడా లాజిక్ +2నే అవుతుంది. అండ్ నెక్స్ట్ T యొక్క ఆల్ఫాబెట్ కోడ్ 20, V యొక్క ఆల్ఫాబెట్ కోడ్ వచ్చేసి 22. సో దీనికి కూడా +2 వర్కౌట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ క్వశ్చన్ +2 లాజిక్ బేస్ చేసుకొని ఇచ్చాడు. సో ఈ లాజిక్ బేస్ చేసుకొని దీనికి మనం ఆన్సర్ తీసుకురావాలి. సో T కోడ్ వచ్చేసి ఆల్ఫాబెట్ కోడ్ 20, U 21, B 2. సో T కోడ్ 20, సో 20 + 2 ఎంత, 22. 22 అంటే మనకి ఏమొస్తుంది, ఆల్ఫాబెట్ B. అండ్ U కోడ్ 21, 21 + 2 23. 23 అంటే మనకి ఆల్ఫాబెట్ వచ్చేసి W. అండ్ B కోడ్ 2. సో 2 + 2 4 కదా. సో 4 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది, D వస్తుంది. సో ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు మనకు సాల్వ్ అయిపోయింది. +2 లాజిక్ బేస్ చేసుకొని దీని నుంచి బేస్ చేసుకొని మనం ఇది సాల్వ్ చేసాం. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. L యొక్క ఆల్ఫాబెట్ కోడ్ వచ్చేసి 12, I ఆల్ఫాబెట్ కోడ్ 9, T కోడ్ 20 అండ్ E కోడ్ 5. సో దీని నుంచి మనకి ఇప్పుడు లాజిక్ ఏమి ఇచ్చాడో అనేది మనం గెస్ చేయాలి. అండ్ M కోడ్ 13, J కోడ్ 10, U కోడ్ 21, F కోడ్ 6. సో మనం అబ్జర్వ్ చేస్తే L నుంచి Mకి ఎంత ఉంది డిఫరెన్స్, +1. అండ్ అలాగే నెక్స్ట్ చెక్ చేద్దాం. I కోడ్ 9, J కోడ్ 10. సో ఇక్కడ కూడా +1 అవుతుంది. నెక్స్ట్ T కోడ్ వచ్చేసి 20, U 21. సో +1. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, సెకండ్ క్వశ్చన్ లాజిక్ వచ్చేసి +1 మనకి ఇచ్చాడు. సో సేమ్ లాజిక్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. R కోడ్ వచ్చేసి 18, A కోడ్ 1, T కోడ్ 20, E కోడ్ 5. సో ఏముంది, పైన ఇచ్చిన లాజిక్ బేస్ చేసుకొని చూస్తే +1 చేసేయడమే ఆన్సర్ తీసుకురావాలంటే. సో 18 + 1 19. సో 19 అంటే మనకి ఆల్ఫాబెట్ S. అండ్ 1 + 1 2 కదా. సో ఆల్ఫాబెట్ B. అండ్ 20 + 1 21. 21 అంటే మనకి ఆల్ఫాబెట్ U. 5 + 1 6. సో 6 అంటే మనకి ఆల్ఫాబెట్ ఏమొస్తుంది, F. సో ఈ క్వశ్చన్ అయిపోయింది.
మనం ఇప్పుడు చెక్ చేసాం కదా, ఒక దానికి -11 వస్తుంది, ఇంకొక దానికి -13 వస్తుంది. సో సేమ్ లాజిక్ అప్లై అవ్వట్లేదు. సో మనకి ఇలాంటి కేసెస్ లో ఏంటంటే ఒకసారి ఆపోజిట్ పేర్ ఏమైనా క్వశ్చన్ లో లాజిక్ ఇచ్చాడేమో అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. ఎస్ యొక్క అదే ఎస్ కి మనకి మామూలుగా ఆపోజిట్ పేరు ఏంటి? ఎస్ యొక్క మనం ఇందాక షార్ట్ కట్ చెప్పుకున్నాం కదా ఆపోజిట్ పేర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో అలా ఎస్ కి మనం ఏం చెప్పుకున్నాం? హై స్కూల్ కదా. సో హై స్కూల్లో ఇక్కడ ఎస్ ఉంది, నెక్స్ట్ ఏమంటారు? హెచ్ ఉండాలి హైలో. సో హెచ్ ఉంది. సో మేబీ ఇక్కడ మనకి ఆపోజిట్ పేర్ అనేది లాజిక్ గా ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. టీ. టీ అంటే మనకి షార్ట్ కట్ నేమ్ ఏముంది? మనకి చెప్పుకున్న వర్డ్ గ్రాంటెస్ట్. సో ఇక్కడ టీ ఉందంటే ఆపోజిట్ పేర్ జీ ఉండాలి. జీ ఉంది. సో ఇది కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఈ ఉంది. ఈకి మనం షార్ట్ కట్ వర్డ్ ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రిక్ వెహికల్. సో ఎలక్ట్రిక్ వెహికల్లో ఈ ఉంది, నెక్స్ట్ దీనికి ఆపోజిట్ పేరు వి ఉండాలి. సో వి కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏకి. ఏకి కూడా మనం ఒక షార్ట్ కట్ వర్డ్ చెప్పుకున్నాం ఏంటి? జూమ్ యాప్. సో యాప్ ఏ ఉంది? జూమ్. జెడ్ ఉండాలి, ఉంది. నెక్స్ట్ ఎమ్. ఎమ్కి కూడా ఇప్పుడు ఆపోజిట్ పేరు ఏమొస్తుంది? మిడ్ నైట్. ఎమ్కి చెప్పుకున్న షార్ట్ కట్ వర్డ్ మిడ్ నైట్. సో మిడ్ నైట్ లో ఎమ్ ఇక్కడ ఉంది, నైట్ లో ఎమ్. సో ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ పేర్ అనేది మ్యాచ్ అయింది. సో ఇక్కడ లాజిక్ మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఆపోజిట్ పేర్ లో మనకి క్వశ్చన్ అనేది ఇచ్చాడు లాజిక్ లో. సో సేమ్ ప్యాటర్న్ లో ఆపోజిట్ పేర్ ప్యాటర్న్ లోనే ఆ లాజిక్ యూజ్ చేసి మనం గ్రాండ్ కి ఆన్సర్ తీసుకురావాలి. సో జీ ఉంది ఇక్కడ. సో జీతో మనకి షార్ట్ కట్ వర్డ్ ఏముంది? గ్రాంటెస్ట్. సో గ్రాంటెస్ట్ అంటే ఇక్కడ టీ వస్తుంది ఆపోజిట్ పేర్. నెక్స్ట్ ఆర్. ఆర్తో షార్ట్ కట్ వర్డ్ మనకి ఏముంది? ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ లో ఇక్కడ ఆర్ ఉందంటే ఐ ఇక్కడ వస్తుంది ఆపోజిట్ పేర్. నెక్స్ట్ ఏ. ఏతో మళ్ళీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా జూమ్ యాప్. సో ఏకి ఆపోజిట్ పేరు జెడ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎన్. ఎన్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం మిడ్ నైట్. సో మిడ్ నైట్ అంటే ఇక్కడ ఎన్ వచ్చిందంటే ఆపోజిట్ పేరు ఎం వస్తుంది. నెక్స్ట్ డి. డితో మనకి షార్ట్ కట్ వర్డ్ ఏం చెప్పుకున్నాం? డేవిడ్ వార్నర్. సో డేవిడ్ వార్నర్ అంటే ఇక్కడ డి ఉందంటే దీనికి ఆపోజిట్ పేరు ఇక్కడ మనకి డబ్ల్యూ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. ఆపోజిట్ పేర్ లాజిక్ తో మనం ఆన్సర్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఆర్ యొక్క ఆల్ఫాబెట్ కోడ్ 18, ఏ యొక్క ఆల్ఫాబెట్ కోడ్ 1, ఎన్ కి 14, జీ కి 7, ఈ కి 5. అండ్ ఈ 5, జీ 7, ఎన్ 14, ఏ 1, ఆర్ 18. సో మనం దీని నుంచి లాజిక్ ఎలా ఇచ్చాడా అని చూద్దాం. మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్న లెటర్స్ ని మనకి రివర్స్ ప్యాటర్న్ లో ఇచ్చాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ ఏమున్నాయి? ఆల్ఫాబెట్స్ RANGE. సో వాటిని మనకి ఎలా ఇచ్చాడు? రివర్స్ లో ఇచ్చాడు. RANGE. సో సేమ్ ప్యాటర్న్ మనం టేబుల్ కి అప్లై చేద్దాం. సో టేబుల్ కి రివర్స్ ప్యాటర్న్ అప్లై చేస్తే ELBAT. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది మళ్ళీ ఒక కొత్త ప్యాటర్న్, కొత్త లాజిక్ ఇచ్చాడు మనకు క్వశ్చన్. ఎలా ఇచ్చాడంటే ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ని మనకి ఆన్సర్ లో రివర్స్ లో ఇచ్చాడు. సో అదే ప్యాటర్న్ లో ఇచ్చిన క్వశ్చన్ కి, టేబుల్ అనే క్వశ్చన్ కి మనం రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఆన్సర్ అనేది తీసుకురావచ్చు. ఇది ఒక కొత్త లాజిక్. సో బేసిక్ ప్రాబ్లమ్స్ మనకి ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. ఇక్కడ ఎడిషన్ లాజిక్ వాడి చేసాం, ఇక్కడ కూడా సేమ్ ఎడిషన్. అండ్ ఇక్కడ ఆపోజిట్ పేర్ లాజిక్ యూజ్ చేసి ఆన్సర్ తీసుకొచ్చాం. అండ్ ఇక్కడ వచ్చేసి రివర్స్ ప్యాటర్న్ లో లాజిక్ ఇచ్చాడు. సో ఆ మోడల్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం. సో ఇక్కడ మనకి 3 మోడల్స్ కవర్ అవుతున్నాయి, 3 లాజిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అదర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాజిక్స్ యూజ్ చేసి ఇచ్చిన క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఆ వీడియోలో చూద్దాం.